సో గైస్ మనది సెకండ్ ఫ్రంట్ టైర్ చూడండి, ఇదన్నమాట ప్రాబ్లము. చాలా మంది వచ్చేసి ఏమని కామెంట్ చేశారంటే, మన రీసెంట్ గా మన కిట్టు బ్రో వచ్చేసి యాక్సిడెంట్ అయింది కదా బండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. మనం వచ్చేసి మనకు గోదావరి ఫ్యాక్టరీలో లోడ్ అయిందనమాట. గోదావరి అంటే ఎక్కడో ఉండదు, ఇది వచ్చేసి అనపర్తి దగ్గర ద్వారపూడి అనమాట విలేజ్. ఇక్కడ వచ్చేసి మనకు లోడ్ అయితే అయిందనమాట, ఆయిల్ లోడ్. ఇక్కడ నుంచి మనం హైదరాబాద్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మన జర్నీ వచ్చేసి 478 కిలోమీటర్లు ఉందనమాట. నిన్నైతే నైట్ 2:30కి అయితే బిల్లులు అయితే ఇచ్చారు మనకు. మార్నింగ్ లేచి అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాను. లేచేసి ఫ్రెష్ అప్ అయినా అనమాట. లైట్గా మొహం కడుక్కొనేసి అద్దాలు కూడా నీట్గా అయితే తుడుచుకున్నాను అనమాట. నీట్గా తుడుచుకొని బండి లోపలంతా నీట్గా పెట్టేసుకొని ఇక్కడ నుంచి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం హైదరాబాద్కు. ఎప్పుడైనా గురు బండి మార్నింగ్ స్టార్ట్ చేసి కదిలించేటప్పుడు ఖచ్చితంగా ముందుకే మూవ్ చేయాలన్నమాట. బ్యాక్ సైడ్ మిర్రర్స్లో కరెక్ట్గా చెక్ చేసుకోవాలన్నమాట, లేదంటే దెబ్బడిపోతాము. కరెక్ట్గా చూసేసుకొని తిప్పుకోవాలి. వెనకాల క్రేట్లు అయితే అన్లోడ్ చేస్తున్నారు బాబాయిలు. ఇంకా మన అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వెళ్ళి మనం హైవే ఎక్కాలన్నమాట. హైవే ఎక్కిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి డీజిల్ కొట్టించుకోవాలి. మన బండ్లో ఆల్రెడీ డీజిల్ అయితే తక్కువ ఉంది. డీజిల్ కొట్టించేసుకొని మనదంతా ఓటీపీ సిస్టమ్ అనమాట. ఓటీపీతో మనం డీజిల్ అయితే కొట్టించుకోవాలి. ఎంత చెప్తారో మరి, నాకు తెలిసి 15,000 అయితే చెప్తారు అనుకుంటా. 15,000 చెప్తే డీజిల్ కొట్టించేసుకొని ఇంకా నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోవటమే. 470 కిలోమీటర్లు, సారీ 570 కిలోమీటర్లు. చూద్దాం, నాకు తెలిసి ఈవినింగ్ కల్లా రీచ్ కాలేము, ఎందుకంటే చాలా స్లో అనమాట జర్నీ ఈ లైలాండ్ వెహికల్స్. అది BS4 ఆ మోడల్స్. BS6 అయితే బాగుందంట, నేను విన్నాను, తోలలేదు. కానీ BS4 వచ్చేసి నేను తోలుతున్నా కదా, అనుభవంతో చెప్తున్నాను, చాలా స్లో జర్నీ అయితే అస్సలు తాగదు. ఎందుకంటే ఈ బండి వచ్చేసి 45-50 మెయింటైన్ చేయాలి, ఎక్కువ వెళ్ళలేము. అదనమాట ఈ బండిలో మైనస్. అదే దీని ప్లేస్లో ఉన్న టాటా వెహికల్స్ అవి కానివ్వండి, పెద్ద ఒక 60 అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ వెహికల్స్ వచ్చేసి కొంచెం స్లోగానే వెళ్ళాలి, అప్పుడే మైలేజ్ వస్తాయి. లేదంటే అంత కంఫర్టబుల్గా అనిపించదు అనమాట డ్రైవ్ చేసేదానికి కూడా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం వచ్చేసి రాజమండ్రి బ్రిడ్జి పైన అయితే ఉన్నాం అనమాట. కొంచెం కొద్దిగా ముందుకు వెళ్తే మనకు ఒక టోల్ గేట్ అయితే వస్తుంది. మళ్ళీ దేవరపల్లి పార్కింగ్ డౌన్లోకి దిగి మళ్ళీ అక్కడ నుంచి రైట్కి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు, టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసేసి బయలుదేరిపోతాను. డీజిల్ కూడా కొట్టించుకోవాలన్నమాట. ఎక్కడే కానీ భారత్ బంకులు అయితే అస్సలు కనపడట్లేదు అనమాట. డీజిల్ కూడా చాలా తక్కువ ఉంది. రెడ్డి మీదకి అయితే వచ్చేసింది అనమాట. ఇంకొక 45 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది మనకు. అదే దేవరపల్లి రోడ్డుకు తిరిగేసి కొద్దిగా ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళాక బంకులు అయితే ఉన్నాయన్నమాట. అక్కడ కానీ కొట్టించుకోవాలి. ఇక్కడైతే ఎటువంటి భారత్ బంకులు అయితే ఏం కనపడట్లేదు ప్రస్తుతానికి. కింద వాటర్ అయితే చూడండి ఎక్కువ అయితే ఉన్నాయి, చాలా బాగుంది చూడండి వెదర్. వాటర్ చూడండి హెవీగా ఉన్నాయి, మొత్తం ప్రశాంతంగా పడుతుంది. నది వచ్చేసి రాజమండ్రి నది. ఈ బ్రిడ్జి పైన బండి తోలుతుంటే ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట. చిన్నప్పుడు ఈ బ్రిడ్జి మీద ఎప్పుడెప్పుడు వెళ్తాను అనుకునేవాడిని. బైక్ రైడ్లలో వాళ్ళ వ్లాగ్స్లలో వీళ్ళ వ్లాగ్స్లలో చూడడమే, కానీ ఎప్పుడు ఈ వెహికల్ ఇంత పెద్ద వెహికల్ వేసుకొని ఇటువంటి బ్రిడ్జి పైన నేను డ్రైవ్ చేస్తానని నా లైఫ్లో కూడా అనుకోలేదు. చాలా బాగుంది అన్నమాట ఫీలింగ్. ప్రతిసారి నేను వచ్చిన ప్రతి ఒక్కసారి నాకు ఏదో ఒక రకమైన ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట ఈ బ్రిడ్జి మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే చాలా పెద్ద బ్రిడ్జి కదా, చాలా బాగుంటుంది ఫీలింగ్ అనేది. మీకు ఎంతమందికి రాజమండ్రి బ్రిడ్జ్ అంటే ఎంతవరకు ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. కొవ్వూరు బ్రిడ్జ్. చాలా మంది వచ్చేసి ఏమని కామెంట్ చేశారంటే, మన రీసెంట్గా మన కిట్టు బ్రో వచ్చేసి యాక్సిడెంట్ అయింది కదా బండి, దాని గురించి చాలా వరకు కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. బ్రో కిట్టు బ్రోకు ధైర్యం చెప్పు అనేసి. యాక్చువల్గా చెప్పాలంటే నాకు యాక్సిడెంట్ జరిగిన 1 అవర్ తర్వాత నాకైతే తెలుసు అనమాట. ఎందుకంటే మేము రెగ్యులర్గా ఫోన్ అయితే మాట్లాడుకుంటూ ఉంటాము. మేము వ్యక్తిగతంగా చాలా క్లోజ్ అనమాట. నాకు ఈ యూట్యూబ్ పరంగా కానీ బయట ఫ్రెండ్స్ పరంగా కానీ క్లోజ్గా బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు అంటే కిట్టు బ్రో మాత్రమే. మేము చాలా క్లోజ్గా ఉంటాం అనమాట. ఏ విషయాలైనా షేర్ చేసుకోవడం కానీ, మా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అతన్ని షేర్ చేసుకోవడం, అతనికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మేము షేర్ చేసుకోవటము. డెఫినెట్గా నాకు చేతనైన సాయం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఎవరు హెల్ప్ చేసినా ఎవరు హెల్ప్ చేయకపోకున్నా నాకు తగినంత వరకు, నాకు చేతనైనంత వరకు అయితే నేను కిట్టు బ్రోకి అయితే తప్పకుండా హెల్ప్ అయితే చేస్తాను.
ఒకరితో నాకు అనవసరము, వాళ్ళు హెల్ప్ చేసినారు వీళ్ళు హెల్ప్ చేసినారు అనేసి. నేను పర్సనల్గా చెప్పాలంటే కిట్టు బ్రోతో చాలా క్లోజ్గా ఉంటాను అనమాట. ఏ విషయాలైనా కానీ మేము షేర్ చేసుకుంటాము. ఎవరితో ఇంత క్లోజ్గా ఉంటాను అనమాట. ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే నైట్ టైం డ్రైవ్ చేస్తున్నాడు కదా, ఫుల్ ఫాగీ వెదర్ ఉంది. అదే కాకుండా దాని ముందర వెహికల్ వచ్చేసి కర్రలోడ్ అయితే తీసుకెళ్తుంది. ఆ కర్రలోడ్కు పూర్తి అయితే పట్టా కట్టేస్తారు అనమాట. ఎందుకంటే అది ఆరిపోకూడదు, అందుకోసమని పూర్తిగా పట్టా కట్టేస్తారు. అది డోర్ వరకు కట్టింటే బాగుంటుంది. డోర్ కిందికి వెనకాల లైట్లు ఉంటాయి కదా, డేంజర్ లైట్లు, దాని కిందికి అయితే కట్టేసినారంట. దానికి ఇంకా మంచుకు కనపరాక ఏదో లైటింగ్ ఉంటే కొంచెమన్నా కనిపిస్తుంది. ఆ లైటింగ్ లేకుంటే ఈ ఫాగీ వెదర్లలో ఏం కనిపిస్తుంది చెప్పండి. అందుకనేసి మనకు అది కనపరాక వెహికల్కి అయితే టచ్ కావడం అయితే జరిగింది. దేవుని దయ వల్ల మనోడికి అయితే ఏం కాలేదన్నమాట. బండికి కొంచెం డ్యామేజ్ అయితే భారీగా అయింది. బండి ఒకటి పోతే 10 బండ్లైనా తీసుకోవచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు కదా. మీరు కూడా చాలా సేఫ్గా ఈ మంచుకు కానీ పొగ మంచుకు కానీ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 9:50, 10 అయితే అవుతుంది అనమాట. ఇంకా టిఫిన్ ఏం చేయలేదు. ఇప్పటి వరకు నేను వచ్చేసి 60 కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేసాను అనమాట మన లోడింగ్ పాయింట్ నుంచి. ఇంకా వచ్చేసి మనకు 470 అట్లా అయితే ఉండిద్ది. ఎక్కడన్నా ఆపి కొద్దిగా టిఫిన్ అయితే చేయాలి. ఇంకా టిఫిన్ చేయకుండా ఉంటే ఇంకా మధ్యాహ్నం అయితే డైరెక్ట్ లంచ్ అయితే చేసేయటమే. చూస్తాను ఒక హాఫ్ అన్ అవర్లో ఎక్కడన్నా టిఫిన్ సెంటర్ కనిపిస్తే టిఫిన్ చేస్తా, లేదంటే ఇంకా నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోతాను అనమాట. వెళ్ళిపోయి ఇంకా ఎక్కడన్నా మధ్యాహ్నం మంచి భోజనం హోటల్ చూసుకొని భోజనం అయితే చేసేసి బయలుదేరిపోతే ఇంకా జాయిగా రాత్రి 7, 8 వరకు అయితే డ్రైవ్ చేసేసి మళ్ళీ ఏదన్నా తినేసి ఒక 11, 11:30 వరకు అయితే డ్రైవ్ చేద్దాము. మ్యాక్సిమం అయితే వెళ్ళలేను అన్లోడింగ్ పాయింట్కు. చూద్దాం మరి ఎట్లయిద్దో. మన పేట్ బాగుంటే వెళ్ళిపోతాము, లేదంటే ఎక్కడన్నా మంచి డాబా పార్కింగ్లో చూసి పెట్టుకోవటమే. లేదంటే మార్నింగ్ లేచేసి ఒక 4 గంటలకు లేచి గట్టిగా పట్టుకుంటే 9 కల్లా అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోద్ది. ఎలాగో మనకు 9 తర్వాతే కాబట్టి అన్లోడింగ్ పాయింట్. నేనైతే నైట్ అయితే డ్రైవ్ చేయడానికి అయితే ఇష్టపడినాను అనమాట. 15,000 అయితే రీఛార్జ్ చేసినారు. డీల్ కొట్టిస్తున్నాను అనమాట. 15,000 డీల్ కొట్టించేసుకొని ఇంకా బయలుదేరిపోదాము. సో గైస్, మనది సెకండ్ ఫ్రంట్ టైర్ చూడండి. ఇదన్నమాట ప్రాబ్లము. ఇది ఏ సమయంలో అయినా పగిలిపోవచ్చు, చెప్పలేము. అందుకోసం ఇది డమ్మీకి వేస్తే కొంచెం బాగుండిద్ది. సెకండ్ ఫ్రంట్ ఏమంటే ఎక్కువ ప్రెజర్ పడుద్ది కాబట్టి పగిలిపోయే అవకాశం ఉంది. పగిలిపోతే మళ్ళీ ఇబ్బంది పడాలనేసి పంచర్ బంక్ దగ్గరకు వచ్చా. పంచర్ బంక్ దగ్గర ఈ టైర్ తీసుకెళ్ళి డమ్మీకి వేద్దాం. డమ్మీకి వేసేసి ఇంకా డమ్మీలో ఉండే ఒక టైర్ తీసుకొచ్చి సెకండ్ ఫ్రంట్కి వేసుకోవాలి. ఇంకా ఇది పని మనకు. గాయస్, భోజనం అయితే ఫుల్గా కుమ్మేసినాం అనమాట. భోజనము ఒక వాటర్ బాటిల్, ఇంకొక ఆమ్లెట్ వచ్చేసి 150 రూపీస్ అంట. గాయస్, నేను వచ్చేసి ఇప్పటి వరకు 158 కిలోమీటర్లు అయితే వచ్చాను మన లోడింగ్ పాయింట్ దగ్గర నుంచి. మార్నింగ్ 7 నుంచి బయలుదేరా అనమాట. ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 2:10 అయితే అవుతుంది. చాలా స్లో జర్నీ. ఎందుకంటే ఈ రోడ్లో అసలు జర్నీ సాగదు. ఈ ఖమ్మం రోడ్డు చాలామందికి తెలిసి ఉంటుంది. అసలు జర్నీ సాగదు అనమాట. మొత్తం సింగిల్ రోడ్ చూడండి. ఎక్కువ అప్పులు డౌన్లు ఉంటాయి. ఇంకా అది కాకుండా ట్రాఫిక్, ఈ బండ్లో అట్లా ఇట్లా దూరడము, దీంతోనే టైం వేస్ట్ అయిపోద్ది అనమాట. చాలా వరకు టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 45, 40 అంతే. అంతకుమించి ఎక్కువ వెళ్ళలేము ఈ రోడ్లో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డౌన్, మళ్ళీ మధ్యలో ఇలా రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటుంది. చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. చూడండి రైట్ సైడ్ చూడండి, మహేంద్ర వెహికల్. మనది డౌన్ ఉంది కాబట్టి మనది నిలబడదు అనమాట, ఫాస్ట్గా వస్తుంటాయి. అటుపక్క నుంచి వచ్చే బండ్లేమో హైట్ ఉంటుంది కాబట్టి అవి నిదానంగా ఎక్కుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనమే స్లో కావాలి మ్యాక్సిమం. ఎందుకంటే అవి ఎగుమారు ఎక్కుతుంటాయి కాబట్టి నిదానంగా ఎక్కుతూ ఉంటాయి అన్నమాట. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డౌన్లో ఉండే వెహికల్స్ బ్రేకింగ్ తక్కువ ఉంటుంది. అందుకే నిదానంగా మనం కూడా స్లోగా రావాలన్నమాట. మనం డౌన్ కదా అనేసి నోటాలు కొట్టడము, ఇంకా క్లచ్ దొక్కడము, ఇటువంటి పిచ్చి పనులు అయితే అసలు చేయమాకూడదు. చేసినారంటే ఇంకా అర్థమైపోతారనమాట. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6 అయితే అవుతుంది. ఇంకా మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి దగ్గర 220 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. ఇప్పటి వరకు నేను వచ్చేసి 266 కిలోమీటర్లు అయితే వచ్చాను. ఇంకా మనకు ఆల్మోస్ట్ వచ్చేసి సగం అయితే ఎంటీ ఉంది అనమాట. ఇంకా డీజిల్ చూసుకున్నట్లయితే ముళ్ళు ఒకసారి కింది పడిపోతుంది, ఒకసారి పైకి లేస్తుంది. అదేదో పెద్ద ప్రాబ్లం ఉన్నట్టుంది అనమాట. చూడండి, మళ్ళీ పైకి వస్తుంది నిదానంగా. ఇట్లుంది పొజిషను. సరిపోద్ది. డీజిల్ ఏమో ఎస్టిమేషన్ వేసింటే 3.2 మైలేజ్ యావరేజ్ ఇచ్చినా కానీ మనకు ఇంకొక 30 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయితే వెళ్ళిద్ది.
మనం పట్టిన డీజిల్తో. ఇంకా నిదానంగా వెళ్ళిపోతాను, టెన్షన్ ఏం లేదు. జనగాం వరకు అయితే వెళ్తాను అనమాట. 9-9:30 కల్లా జనగాం వెళ్ళిద్ది. మళ్ళీ అక్కడ నుంచి మనకు 100 కిలోమీటర్లు ఉండిద్ది అనమాట మనకు కామారెడ్డి అన్లోడింగ్ పాయింట్. చూద్దాము, వెళ్ళేటికైతే వెళ్తాను, లేదంటే అక్కడే పెట్టేసి పడుకుంటాను అనమాట. ఏదన్నా దాబాలో మంచి సేఫ్ ప్లేస్ చూసుకొని దాబాలలోనే మ్యాక్సిమం అయితే పెడతాను. చూద్దాం ఎట్లా ఇద్దాం. నాకు తెలిసి మ్యాక్సిమం అయితే జనగాం వరకు అయితే రీచ్ అయిపోతాను. జనగాం వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాను వెళ్ళాలా వద్దా అనేసి. మ్యాక్సిమం జనగాంలోనే ఆపుతా, ఎందుకంటే నేను నైట్ టైం ఎక్కువ డ్రైవ్ చేసేదానికి ఇష్టపడనంటే ఇంకా కంపల్సరీ వెళ్ళాలంటే వెళ్తా, కానీ మనం వెళ్ళినా కూడా యూజ్ లేదని తెలిసినప్పుడు మాత్రం నేనైతే ఎటువంటి పొజిషన్లో రిస్క్ అయితే తీసుకోను. టెన్షన్ ఏం వద్దనమాట. నిదానమే ప్రధానము. మనకు పరిగెత్తబోయి ఏదేదో అయిపోవాల్సిన అవసరం లేదనమాట. నిదానంగానే, టెన్షన్ ఏం లేదు. మ్యాక్సిమం ఈరోజు పొద్దున్న నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు 266, ఇంకొక 120 వేసుకుంటే 380 కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేసినట్టు. ఈ లైలాండ్ వెహికల్ 380-400 కిలోమీటర్లు డ్రైవ్ చేయడం అంటే అసలు మామూలు విషయం కాదనమాట. అది సింగిల్ రోడ్లలో. హైవేలో అయితే డ్రైవ్ చేయొచ్చు, కానీ సింగిల్ రోడ్లో 380 దగ్గర 400 కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేసినాను. నాకైతే దోలు తీరిపోతుంది అనమాట. మ్యాక్సిమం వచ్చేసి టాటా బండి అయితే కొంచెం జర్నీ అయితే ఫాస్ట్గా సాగిద్ది. ఈ బండి ఏమంటే స్లో పికప్ వల్ల జర్నీ అయితే స్లో ఇద్ది అనమాట. దీని ప్లేస్లో టాటా బండి అంటే ఇంకొక 40-50 కిలోమీటర్స్ ముందంజలో ఉండేవాళ్ళము. ఈ బండి కాబట్టి కొంచెం స్లో ఉంది అనమాట. సో గైస్, ఇదే అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు టాటా బాయ్.